దోస పిండితో ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ ఇడ్లీ పాత్ర పెట్టి 1 లీటర్ వాటర్ వేసి దోస పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. వంట సోడా, సాల్ట్ వేసి ఇడ్లీ పాత్రకి ఆయిల్ పోయాలి. 1 స్పూన్ ఆయిల్ అయితే ఒక విడత ఇడ్లీ దిగుతుందండి. చూడండి, ఇక్కడ ఆయిల్ పట్టించేసి మనము రెడీగా ఉన్నటువంటి దోశ ప్యాటర్న్తో ఇడ్లీ పెడుతున్నాను. ఇలా 3 పాత్రలకి పెట్టి మూత పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేయాలండి. ఇందులోకి కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను కొబ్బరి, పప్పులు, పచ్చిమిర్చి, సాల్ట్ అవి వేసుకున్నానండి, ఆనియన్స్. ఇక్కడ పోపుకి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసి పోపు వేసానండి. కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది. అంతలోపు ఇక్కడ ఇడ్లీలు కుక్ అయ్యాయండి. ఇడ్లీలు కాసేపు ఉండనిచ్చి తీస్తే 2 నిమిషాలు అలాగే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఉండనిచ్చి తీస్తే చాలా నీట్గా ఊడొస్తాయండి. చూడండి, ఇలా వస్తాయి. దోసపిండితో కూడా ఇడ్లీ చాలా స్మూత్గా, అంటే చాలా స్మూత్గా ఉంటుందండి. నేను దోసపిండిని 2 గ్లాసులు రైస్కి 1 గ్లాస్ మినపప్పు వేసుకుంటానండి. చూడండి, ఇక్కడ దోశ కూడా వేసి చూపిస్తున్నాను. దోశ ప్యాన్ పెట్టి ఆయిల్ పూసి ఆనియన్స్ తిప్పి ఇక్కడ దోశ ప్యాటర్న్ వేసి ఇలా తిప్పానండి. కాస్త కారం వేసి, పచ్చికారము, కారం పట్టించిన తర్వాత పప్పుల పొడి వేసి దోశ తిప్పాల్సిన అవసరం లేదండి. కారం దోశకి పప్పుల పొడి వేసిన తర్వాత ఒక 2 సెకండ్స్ అలా ఉండనిచ్చి మడత పెట్టుకొని ప్లేట్లోకి తీసేసుకుంటే దోశ రెడీ అవుతుందండి. చూడండి, ఇలా దోశ కూడా రెడీ చేశాను. దోశ ప్యాటర్న్తోనే ఇడ్లీ కూడా చేసేసుకోవచ్చండి. అంతేనండి. నమస్తే.